ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మమ్మీ ఆంటీ మీరు ఇక్కడ కూర్చోండి, లంచ్ ఎదురు గాని. వద్దులేవే, ముందు అఖిల్కి పెట్టు, మేము తర్వాత తింటా. లేదు లేదు ఆంటీ, అఖిల్తో కలిసి మీరు కూడా తినాల్సిందే. ఏంటి బేబీ, అన్ని కూరలు ఒకే కలర్ లో ఉన్నాయి, రైస్ కూడా బ్లాక్ కలర్ లో ఉంది. మీకు ఇంకా అర్థం కాలేదా సిస్టర్? ఇదన్నీ మాడిపెట్టింది. ఆహా లేదు లేదు, కావాలనే అన్నం కూరలో ఆ కలర్ వేశాను. ఈ రోజు స్పెషల్ బ్లాక్ రైస్, బ్లాక్ కర్రీస్. బ్లాక్ రైస్, బ్లాక్ కర్రీస్ ఏంటి వస్తు? మాడిపోయిన వాటిని అలా కవర్ చేసుకుంటుంది. ఈ కర్రీ అంటే అది బంగాళాదుంప ఫ్రై. అవి టమాటాలానే ఉన్నాయంటే. చెప్పాను కదా ఆంటీ, స్పెషల్ స్పెషల్ స్పెషల్. మీరు కొంచెం నాకు కొంచెం స్టమక్ అప్సెట్ గా ఉంది బేబీ, నేను తర్వాత తింటాను. నేను కూడా తర్వాత తింటానే. అఖిల్కి పెట్టు. పాపం, అఖిల్ మాడిపోయిన అన్నం కూరలు ఎలా తింటాడు వసు? అక్క, మీరు కలర్ చూడకండి, హారిక ప్రేమని చూడండి. అఖిల్ని బాధ పెట్టడం అవసరం అంటావా? అఖిల్ బాధపడడు, హారిక ప్రేమని అర్థం చేసుకుంటాడు. వాళ్ళ మీద అనవసరంగా ప్రయోగాలు చేస్తున్నావు వసు. ప్రేమ పుట్టాలంటే తప్పదక్క. అఖిల్ నీ కొట్టిస్తాను. ముందు అత్తయ్య కొట్టించు. మమ్మీ తర్వాత తింటుందంటలే. ఈ అత్తయ్య కాదు, ఆ అత్తయ్యకి. వద్దురా, నేను కూడా తర్వాత తింటానురా. మీరు తింటేనే నేను తింటాను అత్తయ్య. వద్దురా, ముందు నువ్వు తినరా. హారిక అత్తయ్యకి పెట్టు. కూర్చో అత్తయ్య, కూర్చోను. కూర్చోండి ఆంటీ, కూర్చోండి. ఇది అన్నంలో లేదే, మాడిపోయిన సున్నంలో ఉంది. అవి కూరల్లో లేవే, పొక్కుల్లో ఉన్నాయి. అసలే పెళ్లి కావాల్సిందాన్ని, నన్ను వదిలేవే. ఎలా ఉన్నా తినాల్సిందే, లేదంటే మీకు పెళ్ళవదు. ఇది నా శాపం. అదేంటే అలా చెప్పించావు? సిస్టర్, పాపం బేబీ అంతలా అడుగుతుంది కదా. మీరు కూడా తినండి సిస్టర్, అసలే మీ బేబీ అంతగా అడుగుతోంది. నాతో పాటు తింటారుగా. తినండి. తినండి, మీకోసం హారిక కష్టపడి చేసింది. నా కోసం కాదరా, నీకోసం చేసింది. మనందరి కోసం చేశాను, తినండి. స్టార్ట్ చేయవే, నువ్వెప్పుడు ఆకలికి ఆగలేవు కదా. అన్నం చూస్తుంటేనే నా ఆకలి చచ్చిపోయిందిరా. అది మీరు తినకపోతే మీరు చచ్చినంత ఒట్టే. ఏంటే, ఇవి తిన్నాక మేం బతికుంటాం అనుకుంటున్నావా? తిన్న మరుక్షణమే చచ్చిపోతావే. మిమ్మల్ని ఇలా కాదు, ఉండండి. తినండి. మమ్మీ వద్దమ్మా, బేబీ.
నెక్స్ట్ మనం హనీమూన్ కూడా ప్లాన్ చేయాలి. వెడ్డింగ్ ఈవెంట్ డిజైన్స్ని క్లయింట్కి అప్డేట్ చేశారా? చేశాను అభి, బాగుంది అన్నారు. ఈవెంట్ కూడా అలాగే ఉండాలనే. హ్మ్, క్లయింట్ లాస్ అవ్వకూడదు, మనం ప్రాఫిట్లో ఉండాలి. అలాగే నబి, అలాగే చేస్తాను. ఓకే. నమస్కారం అభిరామ్ గారు. నమస్తే. మీరు? మేము గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి వస్తున్నాం. మా స్కూల్ యానివర్సరీ ఫంక్షన్ మీరు చేయాలి. ప్లీజ్ బీ సీటెడ్. కూర్చోండి. మీ సంస్కృతి ఈవెంట్స్ గురించి తెలుసుకుని వచ్చాం. మీరైతే మా ఫంక్షన్ బాగా చేస్తారని అనిపించింది. థ్యాంక్ యూ. ఫంక్షన్ ఎప్పుడు? ఈ వీకెండ్ ప్లాన్ చేస్తున్నాం. బడ్జెట్ ఎంత అనుకుంటున్నారు? 15 lakhs అనుకున్నాం. మా స్కూల్లో చాలామంది విఐపీల సెలబ్రిటీల పిల్లలు చదువుతున్నారు. ఈ ఈవెంట్కి విఐపీ సెలబ్రిటీలు కూడా వస్తారు. సో ఈ ఈవెంట్ గ్రాండ్గా ఉండాలి. ష్యూర్, కానీ ఈ బడ్జెట్ సరిపోదండి. మినిమం 25 లక్షలు అవుతుంది. 30 లక్షలు ఇవ్వడానికైనా మేము రెడీ. మీరు ఎక్కువ ఖర్చు పెట్టి ఈవెంట్ సరిగ్గా చేయకపోతే మాకు మనీ వేస్ట్ కదా. యువర్ రైట్ అండి. ఓ పని చేద్దాం. ఈవెంట్ మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వకపోతే మేమే మీకు రిటర్న్గా 10 lakhs ఇస్తాం. ఇజ్ ఇట్ ఓకే? అభి, ఆర్ యూ షూర్? ఎంత కష్టమైనా మా సంస్కృతి ఈవెంట్స్ పేరుని నిలబెట్టుకుంటామే కానీ బ్యాడ్ నేమ్ తెచ్చుకోం. ఈ డీల్ మాకు ఓకే. అగ్రిమెంట్ మీద సంతకం చేస్తారా? ష్యూర్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.